వీళ్ళకి కావాల్సిన బెంగాల్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే అక్కడ పాపులేషన్ మేట్రిక్స్ అని చూడాలి మనం. పాపులేషన్ 100% పాపులేషన్ ఉంటే 65 మంది హిందువులు, 35 మంది ముస్లిమ్స్, 65% వర్సెస్ 35%. ఇప్పుడు హిందువుల ఓట్లు ఎవరికి వెళ్తుంది అనేది పెద్ద ప్రాబ్లం. దీనికన్నా ముందు మమతా బెనర్జీ అంటే కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళకి ముస్లిం ఓట్లు వెళ్తుంది. బీజేపీ అప్పుడు ఎంత పెద్ద పార్టీ కాకుండా ఆ టైంలో. కానీ 84 తర్వాత బీజేపీ పికప్ అయిన తర్వాత ఫస్ట్ 2 సీట్లు ఉండే హన్మకొండ, ఇంకోటి మేసానా గుజరాత్ నుంచి గెలిచారు. దాని తర్వాత బీజేపీ పెరుగుతూనే పోయారు. కానీ లాస్ట్లో మోదీ గారు వచ్చిన తర్వాత 2014లో ఫస్ట్ టైం వాళ్ళకి మెజారిటీ ఆన్ దర్ ఓన్, 2019లో మళ్ళీ ఆన్ దర్ ఓన్, 2024లో మెజారిటీ తగ్గింది వాళ్ళకి. కానీ కోalition గవర్నమెంట్ ఫామ్ చేసుకుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగే ఎలక్షన్లో బీజేపీ గెలవడానికి ఛాన్స్ ఉందని చెప్పి బీజేపీకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎందుకంటే లాస్ట్ టైం 77 గెలిస్తే ఈసారి 150 ఎందుకు గెలవకూడదు అనే ఒక థింకింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. లేకుంటే అది డెఫినెట్గా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఏం చేయబోతున్నారు? ఒకటి బంగ్లాదేశ్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బంగ్లాదేశ్ వైపు ఉన్న కాన్ఫిడెన్స్ ఏం చూపిస్తుందంటే బంగ్లాదేశ్లో ఏదైనా జరిగితే దాని ఇంపాక్ట్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. చాలా క్లియర్. అక్కడ హిందువుల మీద చేస్తున్న హత్యలు, దీపు చేసిన హత్య అని చూస్తే దాన్ని పాజిటివ్ స్పిన్ ఆఫ్ బీజేపీకి వస్తుంది.